ఈరోజు మనం ఒక కఠినమైన నిజాన్ని మాట్లాడుకుందాం. రోజంతా కష్టపడి పనిచేస్తారు. ఎవ్రీ మంత్ వచ్చేవరకు ఎంతో కొంత శాలరీ వస్తుంది. కొంతమంది ఏమో బాగానే సంపాదిస్తారు, కానీ మంత్ చివరికి వచ్చేవరకు చేతిలో రూపాయి మిగలదు. శాలరీ వచ్చిన 3-4 రోజుల్లోనే మొత్తం శాలరీ అంతా అయిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే మనం మిడిల్ క్లాస్ ట్రాప్లో ఇరుక్కున్నాం, ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కున్నాం. ఒక సర్వే ప్రకారం 60% జనాలు పర్సనల్ లోన్స్ ట్రాప్లో ఇరుక్కున్నారు. గత 3 సంవత్సరాల్లో ఇది దాదాపుగా 20-40% గ్రోత్ ఉంది. అంటే లోన్లు తీసుకోవడం అనేది 20-40% గ్రోత్ అయింది. ఎందుకు ఈ ట్రాప్లో ఇరుక్కుంటున్నాం? ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి చెక్ లిస్ట్ పెట్టుకోవాలి అనే టాపిక్ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో చివరి దాకా చూడండి. మీకు నచ్చితేనే లైక్, కామెంట్, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ తీసుకుంటాం కదా. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి ముందుకెళ్తున్నాం. ఇవాళ టాపిక్ వచ్చేసి మిడిల్ క్లాస్ ట్రాప్, ఈఎంఐ ట్రాప్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికన్నా ముందు ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ గురించి మీకు చెప్పాలి. దీన్ని ద డాట్ మౌత్ స్కేర్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఒక 10 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి వీళ్ళకి చిన్న మేకప్ చేశారు. అదేంటంటే తన ముఖం మీద ఒక కత్తి ఘాటు పడ్డట్టు మేకప్ చేశారు. వాళ్ళ 10 మందికి అద్దంలో చూపించారు. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే జస్ట్ ఒక్క నిమిషం సార్ ఇంకొద్దిగా టచ్అప్ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా ఆ ఘాటును తూడ్చేశారు. అయినా సరే ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఆ 10 మంది ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయలేకపోయారు, ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు నా టాలెంట్ చూడలేదు, నా నాలెడ్జ్ చూడలేదు, కేవలం నా కత్తి ఘాటు, నా మొహం మీద ఉన్న ఘాటును మాత్రం చూసే రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బస్ అసలు ఆ లోపలికి వెళ్ళే ముందే వాళ్ళ కత్తి ఘాటు క్లీన్ చేసేసారు. అసలు లేదు, అక్కడ మేకప్ నుంచి తీసేశారు. మరి వాళ్ళకి ఆ విషయం తెలియదు, కానీ సైకలాజికల్గా ఆ ఘాటు ఉండడం వల్లే నన్ను రిజెక్ట్ చేశారు అని ఒక ఆలోచనలో ఉండిపోయారు. సో ఆ ఘాటు ఉందనే ఆ భయం, ఆ రిజెక్షన్ తన మైండ్లోనే ఉండిపోయింది. సో ఇలాంటివే మన మైండ్లో కూడా చాలా ఫైనాన్షియల్ స్కేర్స్ ఉంటాయండి. మీరు ఒక పెళ్ళికి వెళ్తుంటే ఒక కాస్ట్లీ డ్రెస్ లేకపోతే, ఒక బ్రాండెడ్ షూ లేకపోతే, ఒక బ్రాండెడ్ డ్రెస్ లేకపోతే, ఐఫోన్ లేకపోతే, ఓకేనా, లేకపోతే ఒక నెక్లెస్ లేకపోతే వీళ్ళందరూ నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తారో. మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, నా దగ్గర కార్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు నా దగ్గర పాలసీ తీసుకుంటారో లేదో. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లీడర్, నేను ఒక బ్రాండెడ్ డ్రెస్ వేసుకొని వెళ్ళకపోతే వాళ్ళు నా టీంలోకి వస్తారో రారో. ఇలా కొన్ని ఫైనాన్షియల్ స్కేర్స్ తోటి మనకు అవసరం లేని ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోతూ ఉంటాము. దీన్నే షో అప్ ట్రాప్ అంటారు. అంటే అవతల వాళ్ళ ముందు గొప్పగా ఉండడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మనం మిడిల్ క్లాస్ ట్రాప్లో ఇరుక్కుపోవడానికి మొట్టమొదటి కారణం. సైకాలజీలో దీన్ని రెట్రిబ్యూటివ్ మెటీరియలిజం అంటారు. అంటే చిన్నప్పుడు ఎవరైనా నువ్వు పేదవాడివి, నీకెందుకు, మీకు అంత స్థాయి ఉందా, ఓకే, మీ బతికేంది, మీ అర్హతకు మించి బతకండి, ఇలాంటి మాటలు విని ఉంటారు కదా. వాళ్ళ ముందు నేను గొప్పగా ఎదిగానని చూపించడం కోసం మనకి అవసరం లేని లగ్జరీ కార్లు, అవసరం లేని లగ్జరీ ఫోన్లు, ఓకే, అవసరం లేని ఒక పెద్ద బిల్డింగు, ఇలాంటివి అనుకొని మేము ఇంకా బాగా సెటిల్ అయినాము అని చూపించడానికి ఇవి స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ అప్పులు చేసి చేస్తూ ఉంటాం. అంటే మన ఈగోని సాటిస్ఫై చేయడానికి, అవతల ఓడిని నువ్వు తక్కువ అనిపించడానికి మనం అప్పుల పాలు అయిపోతూ ఉంటాము. దీన్నే సైకాలజీలో రిట్రిబ్యూటివ్ మెటీరియలిజం అంటారు. ఇలా వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కోసమో, ఒక బడాయి కోసమో, మీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసమో మీరు అప్పులు చేసి ఈ షో అప్ కనుక చేస్తే లాస్ట్కి మిగిలేది అప్పులే. మార్గన్ హౌజెల్ అనే ఒక ఫైనాన్షియల్ రైటర్ ఒక మాట అంటాడు, రోడ్డు మీద ఎవరైనా ఒక ₹1,00,00,000 లాంబోర్గినీ కార్లో వెళ్తూ ఉంటే నేను వాళ్ళ సక్సెస్ని చూడను, వాళ్ళ పెయినే చూస్తాను అని. అంటే అది మెయింటైన్ చేయడానికి అతను ఎంత అవస్థ పడుతున్నాడో అదే చూస్తాను అని చెప్పి అంటాడు. దీని గురించి వారెన్ బఫెట్ గారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీ దగ్గర డబ్బు ఎంత ఉందో జనాలకు చూపించాలని మీరు తాపత్రయపడుతూ ఉన్నారంటే మీరు తొందరగా పేదవాళ్ళు అవ్వడానికి రెడీ అవుతున్నారని అర్థం అని చెప్పంటాడు. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తుంది ఏంటంటే రిచ్నెస్ వేరు, వెల్త్ క్రియేషన్ వేరు అంటారు.
మీరు రిచ్గా ఉన్నామని చూపించడానికి అప్పులు చేసి రిచ్నే చూపిస్తున్నారంటే మీరు తొందరగా పేదవాళ్ళు అయిపోతారని అర్థం. అదే వెల్త్ క్రియేషన్ అంటే మీ దగ్గర ఉన్న వెల్త్ తోటి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం వేరు. రిచ్నే చూపించడానికి ఈఎంఐలు తీసుకొని నెల నెల మీ ఇన్కంలో నుంచి బ్యాంకుకు డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే వెల్త్ అనుకోండి, మీ దగ్గర ఉన్న ఆస్తి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీ లైఫ్ వెళ్ళిపోద్ది. సో మీరు వెల్దీగా ఉన్నారా రిచ్గా ఉన్నారా అనేది చూసుకోవాలి ఇక్కడ అంటాడు వారెన్ బఫెట్. సో మన లైఫ్లో చాలామంది ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక చెక్ రాగానో, ఇన్సూరెన్స్లో ఒక చెక్ రాగానో, లేకపోతే కంపెనీలో ఒక బోనస్ ఏదైనా రాగానే దాన్ని ఒక డౌన్ పేమెంట్ లాగా ఒక కారుకో ఐఫోన్కో డౌన్ పేమెంట్ లాగా కట్టి మళ్ళీ కొత్త లోన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత అది కట్టలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చిరాకులోకి వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీన్నే మిడిల్ క్లాస్ ట్రాప్ అంటారు. నెక్స్ట్ ట్రాప్ ఒకటి రియల్ ఎస్టేట్ ఇల్యూజన్. రియల్ ఎస్టేట్ తప్పు కాదు సార్, నేను ఇట్లా ఈ కార్ల మీద ఈ ఫోన్ల మీద ఖర్చు పెట్టాను సార్, నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను, సో అది ఇప్పుడు నాకు చాలా గొప్పగా ఇది కూర్చుంది అని చెప్తారు. సూపర్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఒక 20 ఏళ్ల క్రితం ఒక 50 లక్షలు పెట్టి మీరు ఒక ఇల్లు కొన్నారు. ఇప్పుడు ఆ ఏరియా మీ సెంటర్ అయిపోయింది, ఆ ఏరియాలో 2.5 కోట్లు ఆ విలువ, అంటే మీ ఏరియాలో 2.5 crores వర్త్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇల్లు అనేది చాలా లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంటు, లోన్లు తీసుకొని నెల నెల ఈఎంఐలు కట్టి కింద మీద పడి ఆ ఇల్లుని సొంతం చేసుకున్నారు, సూపర్. 2.5 కోట్ల ఇప్పుడు దాని వాల్యూ. బస్ ఆ 2.5 కోట్ల నుంచి ₹1 నువ్వేమన్నా ఎంజాయ్ చేయగలవా, తినగలవా? ఎగ్జాంపుల్కి ఇప్పుడు నువ్వు విన్న ఏరియాలో 2.5 కోట్లు నీ జేబులోకి వచ్చిందా, రాలా, పేపర్ మీద ఉంది, నీ అకౌంట్లో ₹1 లేదు. అది నీకు ఆ 2.5 కోట్లు రావాలంటే ఏం చేయాలి, నువ్వు ఆ ఇల్లు అమ్మేస్తే ఆ డబ్బును చూడగలుగుతావు, అంతేగా. నీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని నువ్వు అమ్మేస్తే ఆ 2.5 కోట్లు చూడగలుగుతావు. ఓకే, మరి నువ్వు మళ్ళీ అదే ఏరియాలో ఉండాలంటే సేమ్ ఇది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి 2.5 కోట్లు పెట్టే కొనాలిగా. ఏది నీ రూపాయి ప్రాఫిట్? మరి ప్రాఫిట్ అయితే ఏం లేదు కదా. 50 లక్షలు పెట్టావు, ఇప్పుడు 2.5 కోట్లు ఉంది, ఓకే. ఆ ప్రాఫిట్ నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, అమ్మినప్పుడు. అది అమ్మేసి సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ ₹1 కోటి ఇల్లు కొనుక్కొని 1.5 crore నీకు మిగులుతుంది. లేదా నువ్వు ఊరు వెళ్ళిపోతే అక్కడ ఒక 50 లక్షలు ఏదైనా కొనుక్కుంటే మిగిలిన 2 కోట్లు నీ ప్రాఫిట్. నువ్వు ఆ ప్లేస్ వదిలేనంతసేపు అది నీకు ప్రాఫిట్ ఎట్లా అవుద్ది? అంతే కదా. రియల్ ఎస్టేట్ తప్పనట్ల నేను లెక్కలు వేసుకుంటున్నారే, నా ఇల్లు వాల్యూ ఇంత పెరిగింది అంత పెరిగిందని. అదే ఏంటా పెరిగింది? నీకు జేబులో ఉందా, అకౌంట్లో ఉందా, పేపర్ మీద వస్తుంది. ఈ ఇల్యూజన్లో నిజంగా కార్ల రేట్లు పడిపోయాయి, టీవీల రేట్లు పడిపోయాయి, ఫోన్ల రేట్లు పడిపోయాయి, బట్ రియల్ ఎస్టేట్ మాత్రం భయంకరంగా పెరుగుతుంది. ఓకే, మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్లా చేశారనుకోండి, అద్భుతం. మీకు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉంది, మీరు ఎక్కడో సిటీ అవుట్కట్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ప్రాఫిట్ రిటర్న్ వచ్చింది, ఆ ప్రాఫిట్ బుక్ చేయగలిగారు, అది ఓకే. కానీ మీరు ఉండడానికి ఒక ఈఎంఐలో ఇల్లు తీసేసుకొని ఆ ప్రాఫిట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, అది అద్భుతంగా ప్రాఫిట్లో ఉన్నాను అని సంకలు గుద్దుకోవాల్సింది ఏం లేదు. దాన్ని అమ్మేసి ఇంకొక అడిగి పోతేనే ప్రాఫిట్, లేకపోతే అక్కడే ఉండాల్సి వస్తే అది పెద్ద ప్రాఫిటే కాదు. నువ్వు ఇది అమ్మేస్తే మళ్ళీ సేమ్ అదే రేటుకు కొనాలి కదా, పక్కన ఇంకో రూపాయి ఎక్కువ కావచ్చు. సో ఇల్లు అనేది మీ సాటిస్ఫాక్షన్ కోసం, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి, మీ సొంత ఇంట్లో మీకు ఉండాలనే కళ ఉండి మీరు తీసుకుంటే ఓకే. అది మీ బడ్జెట్లో తీసుకోవాలి. మీ బడ్జెట్లో అప్పుల పాలు కాకుండా మీ శాలరీలో 40% ఈఎంఐలు దాటకుండా తీసుకుంటే సేఫ్ జోన్. తప్పు కాదు, ఇల్లు తీసుకోవడం సొంత ఇల్లు కల ఎవరికి తప్పు కాదు. కానీ ఎవరికో షో ఆఫ్ చేయడం కోసం కనుక తీసుకుంటే, ఈ షో ఆఫ్ అనేది మిడిల్ క్లాస్కే కాదు, డబ్బులున్న ఫ్యామిలీస్లో కూడా ఈ షో ఆఫ్ తోటి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 19వ శతాబ్దంలో వాండర్ బిల్ట్ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ రోజుల్లోనే దాదాపుగా 300 బిలియన్ నెట్వర్త్ ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా మన ఎలన్ మస్క్తో సమానం, ప్రపంచ కుబేరుడు ఉన్నాడుగా, ఆయనతో సమానం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు షో ఆఫ్ చేయడం కోసం ఒక 70 గదుల విలాసవంతమైన ప్యాలెస్లు కట్టించారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గర గొప్ప చూపించడం కోసం వాళ్ళు అవి కట్టారు. కానీ ఆ గదుల్లో పడుకున్నది కూడా లేదు. మళ్ళీ వచ్చి ఒక సర్వెంట్ కట్టే రూమ్స్ ఉంటాయో అలాంటి రూములనే పడుకునే వాళ్ళంట. బాలీవుడ్ నటుడు ఉంటాడు అశుతోష్ రాణా, ఆయన కూడా ఒకసారి అంటాడు, 5,000 స్క్వేర్ ఫీట్ తోటి మీరు పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు, కానీ దాంట్లో వాడేది 500 స్క్వేర్ ఫీటే, మిగిలిన 4,500 స్క్వేర్ ఫీట్ అనేది నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి తీసుకున్నది తప్ప దాన్ని వాడవు. ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే
మూడో జనరేషన్, థర్డ్ జనరేషన్కి వచ్చేవరకు ఆ ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఇప్పుడు బిలియనీర్ లేరు, ధనవంతులు లేరు. మూడో తరం ఒక పర్సన్, అండర్సన్ కూపర్ అంటారు, CNN యాంకర్గా పనిచేస్తున్నాడు. అతను ఏం చెప్తాడంటే, అంత కోటీశ్వర్లు అంటే మా తాతలు, ఈరోజు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, జీవితం సర్వైవ్ చేసుకోవడానికి నేను జాబ్ చేయాల్సి వస్తుంది అంటాడు ఆయన. చూసారా, షో అప్ అనేది ధనవంతులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తుంది. EMI ట్రాప్లో ఇరుక్కుపోవడానికి షో ఆఫ్ అనేది ఎంత ముఖ్యమో చూసాం. సో ఇప్పుడు మనం అందులో ఇరుక్కోకుండా ఉండాలంటే మనం ఒక 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ నెంబర్ 1, ఎనఫ్ మనీ. అసలు ఇప్పుడున్న నీ ఖర్చు ఏంటి, ముందు నువ్వు రిటైర్ అయ్యే టయానికి నీకు ఎంత అవసరం పడుద్ది, లేదా నీ అవసరాలకి ఎంత అవసరం పడుద్ది, నేను ఎంత సంపాదిస్తే ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి నేను హ్యాపీగా బతకగలుగుతాను అనేదో క్లారిటీ కావాలి. ఎందుకంటే మనకి 10,000 వస్తే రేపు 50,000 వస్తే బాగుండు అనిపిస్తుంది, 50 వస్తే 1,00,000 కావాలనిపిస్తుంది. అంటే మన గోల్ మారుతూ ఉంటుంది. గోల్ మారకుండా మనకి ఎంత కావాలనే క్లారిటీ ఉందనుకో, ముందు మనం ఒక సాటిస్ఫైడ్గా ఉంటాం. సో మనకి ఎంత కావాలో క్లారిటీ ఉండాలి. దాన్ని రీచ్ అయిన తర్వాత అప్పుడు లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. రూల్ నెంబర్ 2, ద ఇన్స్టాగ్రామ్ టెస్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే వస్తువు కొనబోతున్నారో, అది ఐఫోన్ అవ్వచ్చు, లగ్జరీ కార్ అవ్వచ్చు, బ్రాండెడ్ షూ అవ్వచ్చు, బ్రాండెడ్ బట్టలు అవ్వచ్చు, నెక్లెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఏదైతే కొనబోతున్నారో దాన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయను, నా వాట్సాప్ స్టేటస్గా పెట్టను అని గట్టిగా ఫిక్స్ అయ్యారు అనుకుందాం. అలా మీరు అనుకుంటే అప్పుడు నేను అసలు ఇంత కాస్ట్లీ వస్తువు కొని నేను వాట్సాప్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోతే ఎందుకులే అని నీకు అనిపించిందంటే ఆ వస్తువు నీకు అవసరం లేదు, షో అప్ కోసం, నీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసమే తీసుకుంటున్నావు అని అర్థం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. రూల్ నెంబర్ 3, సో ఎక్కడో ఫారెన్ ట్రిప్కి వెళ్ళినట్టు లేకపోతే ఏదో ఇంకెక్కడో ట్రిప్కి వెళ్ళినట్టు అప్పులు చేసి ఆ ట్రిప్పులకు వెళ్ళిపోయి ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడుతున్నారా, అది కూడా షో అప్ ఎవరమే. ఇవన్నీ ఏమీ లేకుండా ఒక 5,000 ఖర్చులతోటి ఏ ఫోటోలు పెట్టకుండా సింపుల్గా మీరు మీ సొంత ఊరుకో లేకపోతే మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోయి ఫ్యామిలీతో ఒక 4 రోజులు హ్యాపీగా ఉండగలిగారా, అది మీకు మనశ్శాంతిని ఇస్తుందని అర్థం. అప్పులేం లేకుండా మీరు మనశ్శాంతిగా మీ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తే ఉండగలుగుతారో అక్కడికి వెళ్ళండి. ఫారెన్ ట్రిప్లకి వెళ్ళి ఆ ఫోటోలను అప్లోడ్ చేసి గొప్ప అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప అనిపించుకోవడానికి అప్పులు చేయొద్దు. ఎగ్జాంపుల్కి మహేష్ బాబు గారు ఉన్నారు, సంవత్సరంలో 2-3 సార్లు ఫ్యామిలీ ట్రిప్ చేస్తాడు. సో అక్కడ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఆయనకు అక్కడ హ్యాపీ ఉంది. ఆ ఖర్చు ఆయనకు పెద్ద ఖర్చు కూడా కాదు. సేమ్ అట్లానే మీరు ఒక బిజినెస్ మ్యాను లేకపోతే ఒక గ్రేడ్ 1 ఎంప్లాయీ, ఓకే, మీకు ఇన్కమ్ బాగానే ఉంది, ఫ్యామిలీతో అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఏదైనా ఫారెన్ ట్రిప్కి వెళ్తే హ్యాపీగా అనిపించింది, హ్యాపీ, ఖర్చు లేదు. లోన్లు తీసుకోకుండా వెళ్ళారు, ఖర్చు లేదు. కానీ మీరు లోన్లు తీసుకొని, పర్సనల్ లోన్ తీసుకొని, ఓకే, ట్రావెల్ లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నెల EMI కట్టుకోవడమే కదా, నువ్వు ఎంజాయ్ చేసింది కూడా సరిగ్గా గుర్తుండదు కదా. అది చెక్ చేసుకోమంటున్నాడు. 4th రూల్, ఇంటర్నల్ బెంచ్ మార్క్. ఇంటర్నల్ అంటే మన లోపల ఉండే సాటిస్ఫాక్షన్. జనాలు ఏమనుకుంటారు అనే దాన్ని పక్కకు పెట్టేస్తే ఆ పని చేయడం వల్ల, ఆ వస్తువు కొనడం వల్ల మీరు లోపల హ్యాపీగా ఉన్నారు అని మీకు అనిపిస్తే ఆ ఖర్చు చేయండి అంటున్నాడు. లేదు ఎక్స్టర్నల్ కోసం చేస్తే భవిష్యత్తులో అప్పుల పాలైపోతారు, EMI ట్రాప్ నుంచి బయటికి రారు అనేది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట. సో ఫ్రెండ్స్, కంక్లూజన్ ఏంటంటే, జనాలు ఏదో అనుకుంటున్నారని వాళ్ళ దగ్గర గొప్పోళ్ళు అనిపించుకోవడానికి అప్పులు చేసి ఖర్చులు చేయొద్దు, EMI ట్రాప్లో ఇరుక్కోవద్దు. ఇండియాలో 60% జనాలు EMI ట్రాప్లో ఇరుక్కోవడానికి మెయిన్ రీజన్ షో ఆఫ్. దయచేసి ఆ ట్రాప్లో ఇరుక్కోవద్దు, టెన్షన్స్లో స్ట్రక్ అయిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.